ఏపీ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేస్తుంది. అయితే కొందరు పింఛన్ తీసుకునేవారు ఉపాధి కోసం సొంత ఊరిని వదిలి రాష్ట్రంలోని మరో ప్రాంతానికి వెళ్తున్నారు. అయితే వీరు ప్రతి నెల 1వ తేదీన ఊరికి రావడానికి వ్యయ ప్రయాసాలు తప్పడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ బదిలీకి అవకాశం కల్పించింది. లబ్ధిదారులు గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. పింఛన్ వెబ్సైట్లో దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆప్షన్ ఇచ్చింది. ఇందులో పింఛన్ ఐడి, ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతం అడ్రస్ ఇవ్వాలి. లబ్ధిదారులు నివాసం ఉంటున్న జిల్లా, మండలం, గ్రామ సచివాలయాల పేర్లు పొందుపరచాలి. గత ప్రభుత్వ హయాంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే వెంటనే రద్దు చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 3 నెలలకు ఒకసారి పింఛన్ డబ్బులు మొత్తం ఒకేసారి పొందేందుకు వసూలుబాటును కల్పించింది. అలాగే పింఛన్లు బదిలీ చేసుకునేందుకు అవకాశాన్ని ఇవ్వడంతో దూర ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులకు మేలు కలుగుతుంది.